నాగార్జున విలన్ పాత్రలు వేయడం వృధా. జగపతి బాబు విలన్ పాత్రలతో సక్సెస్ అయ్యారు. ఎప్పుడు మొదట్లో కాదు, నిదానంగా అలవాటు చేసుకున్నారు. వాస్తవంగా నాగార్జున జగపతి బాబులతో పోల్చుకుంటే జగపతి బాబు కంటే నాగార్జునకు ఉన్నటువంటి క్రేజ్ ఎక్కువ. జగపతి బాబు మంచి నటుడు, హీరోగా ఆయన చేసిన సినిమాలు చాలా అద్భుతంగా సాగినాయి. అదే సందర్భంలో ఆయన చాలా గ్యాప్ తర్వాతన ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, విలన్ పాత్రలు కావచ్చు చేశారు, కాబట్టి వర్కౌట్ అయింది. నాగార్జునకు వచ్చేటప్పటికి తను హీరోగానే, అంటే శోభన్ బాబు గారి గురించి చెప్తారు. శోభన్ బాబు గారిని ఏదో చంద్రమోహన్ గారే ఏదో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకి, తండ్రి పాత్రకి ఏదో రమ్మంటే నన్ను హీరోగానే చూశారు జనాలు, అలాగే ఉండనియండి అన్నారట. అట్లాగే నాగార్జునని ఒక గ్లామర్ బాయ్గా చూసినటువంటి వాళ్ళు, నాగార్జునలో తమని తాము చూసుకునేటటువంటి ఇప్పుడున్న మధ్య వయస్కులు, ఎందుకంటే ఇంత వయసు వచ్చినా సరే మనిషి ఆ శరీరం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, గ్లామరు మెయింటైన్ చేస్తారు. సినిమాలు హెచ్చు తగ్గులు ఉండొచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, కానీ ఆ గ్లామర్ అట్లాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాంటి మనిషిని కుబేరాలో చూసినప్పుడు ఓ రకంగా విలన్ కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ టైప్ అది. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. మనం అబ్జర్వ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు, నేను అనేది తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదు కుబేరాకు కూడా వాస్తవంగా. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ కూలీ సినిమాలో కూడా, కూలీ వాస్తవంగా సినిమా అయితే అద్భుతంగానే ఉంది, పబ్లిక్ టాక్ అయితే, కానీ నాగార్జునని విలన్ పెట్టడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతిందేమో అనుకోవాలి. ఎందుకంటే నాగార్జునని విలన్గా చూసేందుకు జీర్ణించుకోలేరు మనుషులు, తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఈ పాత తరం కొత్త తరంలో అదొక ఇష్యూ ఉంటుంది. తమిళ్లో కూడా పెద్ద హీరోలు విలన్ పాత్రలు వేయట్లేదు, ఈ చిన్న హీరోలు వేస్తున్నారు, ప్రాబ్లం లేదు. అంటే కొంత ఫ్యాన్ బేస్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, అది కూడా తమ హీరోకి ఇక అవకాశాలు రానప్పుడు అట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇట్లాంటివి వేస్తే ఒప్పుకుంటారు. జగపతి బాబు గారిని జీర్ణించుకోవడానికే టైం పట్టింది జనానికి, ఇప్పుడు సర్దుకుంటున్నారు. అది కూడా ఆయన క్లాస్ విలన్ పాత్రలు మొదట వేసి ఆ తర్వాత మాస్ విలన్ పాత్రలు వేసుకొచ్చారు, నడిచింది. ఇప్పుడు నాగార్జునకు వచ్చేటప్పటికి తన కెరీర్ గురించి తనే ఆలోచించుకుంటాం బెటరే. ఇంకొక హీరోలతో కలిసి తీయచ్చు, యువ హీరోలతో కలిసి, ఏది ఓ రకంగా చెప్పాలంటే మల్టీ స్టారర్ పిక్చర్స్, కానీ విలన్గా యాక్సెప్ట్ చెయ్యరేమో, అది ఆలోచించుకుంటే బెటర్.